క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము డిసెంబర్ నెల మాసంలో ఉన్నాం. ఈ దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యొక్క జన్మదినాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ ఇలాగా క్రిస్మస్ ఆరాధనలు జరిగిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆలోచనలు గొప్పవే, దేవుని యొక్క కార్యాలు చాలా గొప్పవి. క్రిస్మస్ అనే పదాన్ని ఉపయోగించుకొని కొందరు చక్కటి సువార్తను చేస్తూ ఉన్నారు, కొందరు సోషల్ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా దేవునికి మహిమ కలిగితే అంతకంటే సంతోషం ఏదీ లేదు. ఒకవేళ మనం చేస్తున్నటువంటి ఈ క్రిస్మస్ని బట్టి దేవుడికి మహిమ కలగకపోతే దానిని బట్టి మనము లెక్క అప్ప చెప్పవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. కాబట్టి దేవుని కొరకు చేసే ప్రతి పని న్యాయబద్ధంగా ఉండాలి, క్రమబద్ధంగా ఉండాలి. అప్పుడు దానిని బట్టి ప్రతిఫలం కలుగుతుంది. అయితే ఈ దినాల్లో చక్కచక్కటి పాటలు వింటా ఉన్నాం క్రిస్మస్ని గురించి. నేను ఈ దినాన బెత్లెహేము గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. బెత్లెహేములో సందడి అనేటువంటి పాటలు మనం వింటా ఉన్నాం. బెత్లెహేము గురించి ఇప్పుడు అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు. బెత్లెహేము గురించి జ్ఞాపకం రాకపోతే యేసు ప్రభువారిని గురించిన జ్ఞాపకం మనకు తెలియదు. యేసు ప్రభువారి జ్ఞాపకం వచ్చాడు అంటే బెత్లెహేము జ్ఞాపకం రావాలి. ఎందుకు బెత్లెహేముకి అంత ప్రాముఖ్యత? ప్రపంచంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి, పేరుగాంచినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణాలు ఉన్నాయి. ఆ దినాల్లో ఎరుకో పట్టణం చాలా సుందరమైనటువంటి అందమైనటువంటి పట్టణం. ఐగుప్తీల పట్టణాలన్నీ కూడా చాలా సుందరమైనటువంటి పట్టణాలు. అయితే ఈ బెత్లెహేము గ్రామాన్ని గమనించినప్పుడు, బెత్లెహేము పట్టణాన్ని గమనించినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణంగా ఉంది. ఈ యొక్క బెత్లెహేము పట్టణాన్ని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? బెత్లెహేములోనే యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు? ఇంకే పట్టణాలు లేవా అని ఎప్పుడైనా ఆలోచించారా? నిజంగా బెత్లెహేములో సందడి జరిగిందా? అక్కడ జరిగిన సందడి ప్రపంచమంతటికి తెలిసిందా? ఈరోజు మనం చేస్తున్న సందడి లాంటిదా అక్కడున్న సందడి? ఈ విషయాలు తప్పకుండా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. బెత్లెహేము అనేటువంటిది చాలా ప్రసిద్ధిగాంచిన పట్టణము కాదు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, బెత్లెహేము ఒక స్వల్పమైన గ్రామము. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, రొట్టెల ఇల్లు అని అర్థం. అయితే ఈ బెత్లెహేము అనేటువంటిది ఎలాగుంటుంది? బెత్లెహేము గురించి 5 విషయాలు చెప్తానన్న కదా. మొట్టమొదటిది, బెత్లెహేము పట్టణము స్వల్పమైనటువంటి గ్రామము లాంటి పట్టణం. చాలా చిన్నది, చాలా చిన్న పట్టణం. అది అంత గుర్తింపు కలిగింది కాదు, అంత గుర్తింపు కలిగినటువంటి పట్టణం ఏమి కాదు. స్వల్ప పట్టణము నెంబర్ 1. రెండవదిగా ఈ బెత్లెహేముకి మరొక పేరుంది, అది దావీదు పట్టణము అనేటువంటి పేరు. ఎందుకు అంటే యోధా గోత్రికులు ఈ పట్టణంలో నివసిస్తున్నట్టుగా దైవ గ్రంథంలో రాయబడి ఉంది. యోధా గోత్రానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ పట్టణంలో నివసించేవారు. వారిలో పేరుగాంచినటువంటి వ్యక్తి ఎవళ్ళై అంటే దావీదు గారు. దేవదూత కూడా దిగి వచ్చినప్పుడు గొర్రెల కాపరులతో సందేశం ఇస్తూ చెప్పినటువంటి సంగతి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడు అంటది. దావీదు పట్టణం ఏంటి? అది దావీదు గారి పట్టణంగా మార్చబడింది. బెత్లెహేము రొట్టెల ఇల్లు చాలా స్వల్పమైంది అయినప్పటికీ అది దావీదు పట్టణం, దావీదు గారి యొక్క పట్టణాన్ని చూపిస్తూ ఉంది. అయితే ఈ దావీదు గారి పట్టణంలోనే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. ఆయన జన్మించడం మూలాన బెత్లెహేముకు విలువ వచ్చింది. బెత్లెహేము ప్రసిద్ధిగాంచిందయింది. బెత్లెహేములో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. బెత్లెహేము గురించి మనము దైవగ్రంథంలో చదివితే, నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబుకు వెళ్ళి కుటుంబాన్ని చాలా నష్టపోయింది. కానీ మరలా ఏమనుకుందో తెలుసా? మరలా బెత్లెహేముకి వెళ్ళాలి, బెత్లెహేములో ఆశీర్వాదం ఉందని గుర్తెరిగి
సమృద్ధి కలిగిన చోటు నేను వదిలిపెట్టానే అని బాధపడింది నయోమి. నిజంగా బెత్లెహేము సమృద్ధి కలిగిన స్థలమే. బెత్లెహేము చాలా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి స్థలం. అది మామూలు స్థలం కాదు. చాలామంది స్థలాల విషయంలో ఆ స్థలం మంచిది, ఈ స్థలం మంచిది అనుకుంటారు. దేవుడు ఏర్పాటు చేసిన స్థలాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇశ్రాయేలు కొరకు ఆయన కానానుని ఏర్పాటు చేశాడు, యెరూషలేమును ఏర్పాటు చేశాడు. మన కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. ఆ స్థలము ఉన్నతమైన స్థలము, అది పరలోకం, అది నూతన యెరూషలేం, అది నిత్య సియోను. ఆ స్థలము చాలా విలువైంది. ఆయన అక్కడ ఉంటాడు సింహాసనం మీద. కానీ భూలోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. బెత్లెహేము స్వల్ప గ్రామం, బెత్లెహేము దావీదు యొక్క పట్టణం, బెత్లెహేము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి పట్టణం. మరి బెత్లెహేములోనే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాలి? స్వల్ప గ్రామమే, స్వల్ప పట్టణమే. కానీ ఎందుకు పుట్టాలి అంటే ఒక ప్రవచనం చదివి మీకు తెలియజేస్తాను. మీకా రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. చదువుతున్నాను, గమనించండి. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను యాలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి ముందుగా, కొన్ని సంవత్సరాల ముందుగా మీకా ప్రవక్త ఈ ప్రవచనమైతే తెలియజేశాడు. అంటున్నాడు కదా, బెత్లెహేమా ఎఫ్రాతా యూదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను యాలబోవాడు నీలో నుండి వస్తాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం కాదు. ఇక్కడ మీకా ప్రవక్త నా కొరకు ఇశ్రాయేలీయులను యాలబోయేవాడు ఎక్కడి నుండి వస్తాడు? బెత్లెహేములో నుండి వస్తాడు. నిజంగా నజరేతు నుండి ప్రయాణమై యేసేపు మరియలు బెత్లెహేముకు వెళ్ళారు. బెత్లెహేములో జనసంఖ్య రాయించుకోవాలి కాబట్టి ఆ సమయము దేవుని ప్రణాళిక అండి. ప్రతిదీ కూడా దేవుని ప్రణాళిక. దేవుని యొక్క నడిపింపును మనం గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మరియని ఏర్పాటు చేసుకోవడమే కాదు, యేసేపును ఏర్పాటు చేసుకోవడమే కాదు, వారు ఎక్కడికి వెళ్ళాలి, వారు ఎక్కడ నివాసం చేయాలి, ఆ పుట్టినటువంటి బిడ్డ ఎక్కడ ఉండాలి అనేది మొట్టమొదటిగా ప్రవక్తలు చెప్పిన విషయాలు నెరవేర్చడానికి వారిని, అనగా యేసేపు మరియలను దేవుడు నడిపిస్తూ వచ్చాడు. బెత్లెహేము యొక్క అనుభవాలు చాలా లోతైనటువంటి అనుభవాలు. బెత్లెహేము ఈరోజు చాలా సుందరంగా ఉంది, చాలా సమృద్ధిగా ఉంది. అక్కడ బెత్లెహేము పట్టణం వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పారు, ఆ పట్టణం చాలా బాగుందని అని చెప్పారు. ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగిన పట్టణమైంది? ఒకప్పుడు పేరు లేనటువంటి పట్టణం, ఒకప్పుడు దానికి ప్రత్యేకత లేదు. కానీ ఎప్పుడు ప్రత్యేకత వచ్చింది అంటే క్రీస్తు జననముతో బెత్లెహేముకు ప్రత్యేకత వచ్చింది. స్వల్పమే, పేరు లేనటువంటి గ్రామమే. ఇంకా మనం లోతుగా ఈ విషయంలో మరొక వాక్య భాగాన్ని ధ్యానం చేస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక చక్కటి వాక్య భాగం ఉంటుంది. అక్కడ జ్ఞానులు వెళ్ళి హేరోదును అడుగుతారు, ఇదిగో యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉన్నాడు అని అడిగితే అతనికి డౌట్ వచ్చింది. నేనే కదా రాజుని, ఇంకొక రాజు ఎలా పుడతాడు అని అంటే, కాదయ్యా పుట్టాడైనా ఆయన పుట్టాడు, ఆయన చూడడానికి మేము వచ్చామని చెప్పారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి యాజకుల్ని, శాస్త్రులందరినీ సమకూర్చి వారిని అడిగాడు రాజు, ఇది నిజమా అంటే అప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే, ఎలా అనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలో చాలా విశేషత ఉంది. ఆయన ఈ లోకానికి రావాలి,
ఆయన ఈ లోకములో ఉండాలి. ఈ లోకములో తండ్రి నిర్ణయించిన 3.5 సంవత్సర కాలం ఆయన ఉండాలి. ఆయన చనిపోవాలి, ఆయన సమాధి చేయబడాలి, ఆయన తిరిగి లేపబడాలి. ఇది దైవ ప్రణాళిక. దీనిని ఎవ్వరు ఆపలేరు. దీనిని ఎవరు ఆపడానికి ప్రయత్నం చేసినా అది జరగదు. ఇక్కడ మీకు చాలా లోతైన విషయాన్ని నేర్పిస్తాను. అల్పమైన దానవు కావు. ఎందుకంటే ఈ పట్టణానికి ఒక ప్రాముఖ్యత అనేటువంటిది రాబోతూ ఉంది. ఈ స్వల్పమైనటువంటి బెత్లెహేము ఆశీర్వాదానికి, నిజమైన ఆశీర్వాదానికి, నిజమైన రక్షణకు కారణంగా మారబోతూ ఉంది. ఇశ్రాయేలులందరినీ ఏలబోవాడు నీలో నుండే వస్తాడు. దైవ గ్రంథములు మనం చదివినప్పుడు ప్రతి పట్టణానికి ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. దైవ గ్రంథములో ఆత్మ సంబంధమైన వ్యక్తులు గమనించినప్పుడు వారు వెళ్ళిన ప్రతి అనుభవాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో దేవుని ప్రత్యక్షతలు చాలా విశేషమైనవి. ఆయన భూమి మీద నివసించిన దినాల్లో కపెర్నౌములో ఆయన పెరిగినట్లుగా, నజరేతులో ఉన్నట్టుగా ఇలాగ కొన్ని ప్రత్యేకించబడిన పట్టణాలు మనకు కనపడతాయి. అయితే ఈ బెత్లెహేములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బెత్లెహేములో దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడాలి. ఒకటి, బెత్లెహేము స్వల్పమైనటువంటి గ్రామం. రెండవది దావీదు రాజు యొక్క పట్టణం. మూడవది బెత్లెహేము అనగా రొట్టెల యొక్క ఇల్లు. నాలుగవదిగా బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలి, ఆ ప్రవచనం ఉంది. ఐదవదిగా బెత్లెహేము ఆశీర్వదించబడింది. ఎందుకు ఆశీర్వదించబడింది? ఎలాగ ఆశీర్వదించబడింది? అంతకు మునుపు బెత్లెహేముకి ఆశీర్వాదం లేదా? పేరు రొట్టెల ఇల్లే, కానీ బెత్లెహేములో ఉన్న ఆ ప్రత్యేకతలన్నీ వేరు. యేసుక్రీస్తు ప్రభువారు జననం చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకు ఆయన జననాన్ని స్మరణకు తెచ్చుకోవాలి? ఎందుకు ఆయన జననాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి? ఎందుకు ఆయన జన్మించిన స్థలాన్ని మనము ధ్యానించాలి అంటే బెత్లెహేము ఎంత విలువైందో మనం గమనిస్తే, స్వల్పమైనది ఎంత విలువైనదిగా మారిందో మనం తెలుసుకుంటే మన జీవితాల్లో కూడా అటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనం గమనిస్తాం. గుర్తింపు లేని బెత్లెహేం, తక్కువగా ఉన్న బెత్లెహేం, కానీ ప్రవచనము కొరకు నిలువ చేయబడిన బెత్లెహేం. చాలా పట్టణాలు కూలిపోయినాయి, చాలా పట్టణాలు పాడైపోయినాయి, కానీ బెత్లెహేము పట్టణం చాలా ప్రత్యేకంగా ఉంది. ఎందుకు బెత్లెహేము ఎదురు చూస్తూ ఉంది అంటే క్రీస్తు ప్రభువారి యొక్క రాక కొరకు బెత్లెహేము పట్టణం ఆ దినాల్లో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు ఎదురు చూస్తూ ఉంది? ఆమోసు ప్రవక్త ముందుగా తెలియజేశాడు. ఇదిగో ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వస్తాడు. బెత్లెహేమా, ఎఫ్రాతా, స్వల్పమైన గ్రామమా, నీవు ఆశీర్వదించబడబోతున్నావు, నువ్వు దీవించబడబోతున్నావు. పట్టణం దీవించబడాలి అంటే దాన్ని కాపలా కాసేవాడు కావాలి, దాన్ని అభివృద్ధి చేసేవాడు కావాలి. ఒక పట్టణానికి మంచి పేరు వచ్చిందంటే ఆ పట్టణంలో జరిగే మంచి కార్యాలను బట్టే కదా. ఒక పట్టణం గొప్పదైందంటే ఆ పట్టణం ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటేనే కదా ఆ పట్టణం. ఈరోజు దేవుని యొక్క పిల్లలు అనేకులు, దైవజనులు, దేవుని యొక్క సేవకులు ఆ యొక్క బెత్లెహేముని దర్శిస్తూ ఉన్నారు, బెత్లెహేమును చూస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి సంతోషిస్తూ ఉన్నారు. నా ప్రభు జన్మించినటువంటి ఈ స్థలము ఎంతో గొప్పది అని ఆయన స్తుతిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ఆ దినాల్లో ఏం ప్రారంభమైనవి తెలుసా? స్తుతులు ప్రారంభమైనాయి, గొప్ప జయధ్వనులు ప్రారంభమైనాయి, గొప్ప ఆరాధన ప్రారంభమైంది, పాటలు పాడి ప్రభువుని స్తుతించారు. ఆదాము దగ్గర ఏది మిస్ అయిందో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అది ప్రారంభమైంది. ఆదాము ఏది పోగొట్టుకున్నాడో తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రారంభమైంది. బెత్లెహేములోనే ఎందుకు ప్రారంభమైందంటే చాలామంది పండితులు చెప్తారు ప్రపంచానికి నడిబొడ్డు బెత్లెహేము అని. బహుశా అయి ఉండొచ్చు. ఒకవేళ అయినా కాకపోయినా దేవుని ప్రణాళికలో బెత్లెహేము ఉంది. ఈ బెత్లెహేము అని మాట్లాడుతూ ఉన్నాం. ఏంటి విశేషత అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడమే బెత్లెహేముకు గొప్ప విశేషత. ఎందుకంటే దావీదు యొక్క వంశమును నుండి ఇశ్రాయేలులను ఏలబోవాడు రావాలి, ఏలేటువంటి వాడు రావాలి. కాబట్టి ఎవరు వస్తారా, ఎవరితో ఈ యొక్క
జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆ ప్రత్యక్షతలు అందరికీ దొరకలేదు. ఆ ప్రత్యక్షతలు కేవలం గొర్రెల కాపరులకు, జ్ఞానులకు, మరియ యోసేపులకు మొట్టమొదటిగా దక్కింది. ఆ దినాన చూసినటువంటి వాళ్ళు కొద్దిమందే, అందరూ ప్రస్తావించబడలేదు. ఎందుకంటే యేసుప్రభు వారు పుట్టినప్పుడు కూడా అంత ప్రత్యేకంగా ఏం లేడు. ఆయనున్న పశువుల పాక ప్రత్యేకమైంది. ప్రభుచితమైన దాని కొరకు మరొక వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ దినాన బెత్లెహేముకున్న ప్రత్యేకతను మనం నేర్చుకుంటా ఉన్నాం. బెత్లెహేము ఆశీర్వదించబడింది, దేవుని యొక్క పట్టణముగా మార్చబడింది. ఎవరు పట్టణం? యేసుక్రీస్తు ప్రభువారి పట్టణంగా, దావీదు పట్టణం నుండి యేసుక్రీస్తు ప్రభువారి పట్టణంగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో మీరు చాలా దేవుని వాక్యాలు వింటూ ఉన్నారు. సందడే సందడి అనే పాటలు పాడుతూ ఉన్నారు. నిజంగా బెత్లెహేములో ఆ దినాన సందడి జరగల. ఒకవేళ సందడి జరుగుంటే రాజు ఊరికే పసిగట్టేవాడు. అవునంటారా కాదంటారా? రాజు ఊరికినే తెలుసుకునేవాడు. ఎందుకంటే జ్ఞానులు వెళ్ళినప్పుడు ఎలాకలా ఎవరిలో ఎక్కడ జరిగిందో అని తెలుసుకునేవాడు. వాళ్ళు జ్ఞానులు వెళ్ళడానికి చాలా సంవత్సరాలు పట్టినా అక్కడ ఆయన ఒక రిక్తుడిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? స్వల్ప గ్రామమే బెత్లెహేము, కానీ క్రీస్తు ప్రభువారి పట్టణమైంది. క్రీస్తు ప్రభువారి యొక్క నివాస స్థలమైంది. ఆయన అడుగుపెట్టినటువంటి స్థలమైంది. మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ పట్టణాన్ని గురించి మనకు నేర్పించే సంగతులు ఏంటో తెలుసా? బెత్లెహేము అనుభవం చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం. ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని ఎరగని వ్యక్తి మొదటి అనుభవమే బెత్లెహేము అనుభవం. బెత్లెహేము అనుభవంలో యేసుక్రీస్తు జన్మించాడు అనే సంగతి మనం తెలుసుకుంటున్నాం. ఈ అనుభవం మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చు అని మనము ఆలోచిస్తే, ఎవరి హృదయములోనైతే యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తాడో వారి గుండె బెత్లెహేమే. అదేంటంటే అలాగ మాట్లాడుతున్నారంటే, నేను చాలా ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాను. బెత్లెహేము స్వల్ప గ్రామం, గుర్తింపు లేనిది. నిజంగా ఈరోజు చాలామంది గొప్ప గొప్ప పేరు ప్రతిష్టతలు వచ్చినాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారి మూలానే. యేసుక్రీస్తు ప్రభువారి మూలాన, యేసు నామం వలన ఎంత గౌరవమో తెలుసా? ఎంత ప్రత్యేకతో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని బిడలమని, యేసుక్రీస్తు ప్రభువారి బిడలమని చెప్పుకోవడానికి ఎవ్వళ్ళు సిగ్గుపడట్లేదు. ఎందుకంటే ఆయన మహాదేవుడై ఉన్నాడు. ఆయన నిరంతర స్తోత్రారుడై ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడు. ఆయన నిత్యారాధికుడు, పూజార్హుడు, స్తుతింపదగినవాడు, ఆరాధనకు యోగ్యుడు ఆయన ఒక్కడే. అటువంటి గొప్ప దేవుడు బెత్లెహేములో జన్మిస్తేనే ఆ బెత్లెహేములో ఉన్న ఇశ్రాయేలులకు అంత సంతోషం కలిగితే, మన హృదయములో ఆయన జన్మిస్తే, క్రీస్తు ప్రభువారు నీలో, నాలో, మనలో ఆయన నివాసం చేస్తే, ఆయన నిలిచి ఉంటే, నిజంగా మన ఆధ్యాత్మిక జీవితాలు గొప్ప వెలుగుమయమై ఉంటాయి, గొప్ప సంతోషంగా ఉంటాయి. బెత్లెహేములో అంత సంతోషం కలగలేదు, కానీ మన హృదయలో గొప్ప సంతోషం. ఎందుకో తెలుసా? ఆయన మనలో ఉన్నాడు. యోహాను భక్తుని అడిగితే అంటాడు, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటాడు. మనలో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బెత్లెహేములో శారీరకంగా జన్మించినప్పటికీ ఆధ్యాత్మికంగా మన గుండె గోడల్లో ఆయన ఉన్నాడు. ఆయన కొలువై ఉన్నాడు. నిజంగా ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో మనము ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటూనే ఉన్నాము. కానీ ఈ క్రిస్మస్లో క్రీస్తు ఉంటున్నాడా? క్రీస్తు ప్రభువారు ఉంటున్నాడా? బెత్లెహేము అనే పేరు చెప్తున్నారు, బెత్లెహేము మీద వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు, మంచిదే. కానీ ఈ వాక్యాల ద్వారా కొందరు హృదయాలైన నిజమైన క్రీస్తును తమ హృదయాల్లో నింపుకుంటే సంతోషమే. ఆనందం ఎప్పుడో తెలుసా? సంతోషం ఎప్పుడో తెలుసా?
పరలోకములో దేవదూతలు కానీ దేవుడు కానీ సంతోషించే సందర్భం తెలుసా? ఆయన పుట్టాడని మనం సంతోషించడం కాదు, ఆయన ఒక పాపి హృదయములో నిలిచి ఉంటే పరలోకమంతా సంతోషమే, దేవదూతలు సంతోషిస్తాయంట. ఈ క్రిస్మస్ ఆరాధనలను అవనివ్వండి, క్రిస్మస్ పండుగలు అవనివ్వండి, మెగా క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఏ టైటిల్స్ పెడుతున్నారో, మీరు ఎన్ని పెడుతున్నారో అన్ని టైటిల్స్ పెట్టండి, చేయండి. అయితే ఈ క్రిస్మస్ ఆరాధనల ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఎందరు హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తున్నాడు, ఎందరు హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నాడు. మీ హృదయాల్లో యేసయ్య ఉంటున్నాడా? యేసయ్య ఉంటే ఇంకా యేసు ప్రభువారు లేని హృదయాల్లో యేసయ్య జన్మించినట్లుగా మీరు తెలియజేసేదే క్రిస్మస్. ఆధ్యాత్మికమైన విషయాలు ఎప్పుడు కూడా ఆసక్తిని పురుకొల్పుతాయి. బలహీనపరచడానికి కాదు, మీరు బలపరచబడి అనేకులను బలపరచాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, బెత్లెహేము గుర్తింపు లేనిదే ఈరోజు ప్రపంచమంతటికి గొప్ప గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైనటువంటి పట్టణముగా ఉంది. ఎందుకు అంత ప్రత్యేకమైన పట్టణంగా బెత్లెహేము మార్చబడింది? ఎందుకు అంత ప్రత్యేకత కలిగి ఉంది అంటే, నీ వల్ల, నా వల్ల, మన వల్ల కాదు 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 లేకపోతే ఎవరిలో అక్కడ దావీదు పుట్టాడు కాబట్టి దావీదు వలన అయితే ఇజ్రాయేలీలకి. మరి నేడు ప్రపంచమంతా బెత్లెహేము వైపు కనులెత్తి చూస్తూ ఉన్నాయి. బెత్లెహేముకి వెళతా ఉన్నారు. క్రైస్తవులని పిలువబడిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? బెత్లెహేముకు వెళుతున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే, నన్ను రక్షించిన, నా పాపాల నుండి విమోచించిన నా విమోచకుడు, నా రక్షకుడు, నా ప్రాణప్రియుడని యేసే జన్మించిన జన్మస్థలమని అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాలను చూసి సంతోషిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయన రావడానికి తండ్రి సంకల్పించినవన్నీ జరుగుతూ వచ్చినాయి. మీకా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం బెత్లెహేము గురించి నెరవేర్చబడింది. 100% నెరవేర్చబడింది. దైవ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏ ప్రవక్తలు తమ ప్రస్తావన చేసి ప్రవచించారో, తండ్రి చెప్పిన విషయాలు ప్రవచించారో, అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్చబడినాయి. ఇంకా కొన్ని నెరవేర్చబడవలసి ఉన్నాయి. యేసు ప్రభువారి విషయంలో ఇంకా నెరవేర్చబడవలసి ఉన్నాయి. కానీ ఆయన పుట్టుక గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన మరణము గురించి, ఆయన బోధ గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన పునరుద్ధానం గురించి ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో అవన్నీ కూడా నెరవేర్చబడినాయి. ఈ సందేశం ద్వారా నేను తెలియజేసే సంగతి, దేవుడు పలికిన మాట ఎప్పటికీ నిరర్ధకం కానేరదు. ఆయన మీతో చెప్పినా, నాతో చెప్పినా, మనతో చెప్పినా, ఆయన చెప్పిన మాటను ఆయన నెరవేరుస్తాడు. ఇదిగో మీ కొరకు మిమ్మల్ని ఏలబోవాడిని ఒకని పంపిస్తానని చెప్పాడు. గొర్రెల కాపరులతో దేవదూతలు చెప్పి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఎక్కడ దావీదు పట్టణం? బెత్లెహేము. ఆ రక్షకుడు కేవలం ఇశ్రాయేలు కొరకేనా? ఆ రక్షకుడు కేవలం యూదుల కొరకేనా? యూదా జాతి వారి కొరకేనా? కాదు 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 ప్రపంచమంతటి కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన పేరు ప్రభువు అయిన యేసుక్రీస్తు. ప్రపంచాన్ని ఏలబోయేవాడైనా, ఇశ్రాయేలుని ఏలబోయేవాడైనా. కాబట్టి గమనించాలి, స్వల్పమైన గ్రామాన్నే ఆయన ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు తక్కువ కులం వాళ్ళండి, మీరు తక్కువ అండి, వాళ్ళ ఊరు దేనికి పనికిరాదండి. పనికొస్తావు. యేసు క్రీస్తు ప్రభువారు నీ ఊరిలో ఉంటే నీ గ్రామానికి క్షేమం. యేసు క్రీస్తు ప్రభువారు నీ హృదయంలో ఉంటే నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీ ఇల్లు చిన్నదే, కానీ యేసు ఉండడం మూలాన సంతోషం ఉంది. యేసే ఉండడం మూలాన సమాధానం ఉంది. యేసే ఉండడం మూలాన ఆరోగ్యం ఉంది. యేసే ఉండడం మూలాన ఆనందం ఉంది. యేసే ఉండడం మూలాన అభిషేకం ఉంది. నేను చాలా చిన్నోడినండి, నువ్వు చిన్నవాడే, కానీ యేసే నీలో ఉన్నాడు కాబట్టి నీవు గొప్ప వ్యక్తివి. స్వల్పమైన దాన్ని, అల్పమైన దాన్ని ఘనమైనదిగా మార్చినవాడు నా యేసయ్య.
ఒకప్పుడు బెత్లెహేము దావీదు పట్టణంగా, స్వల్పమైనదిగా, చాలా చిన్న పట్టణంగా, గుర్తింపు లేనిదిగా ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచానికే ఒక ప్రత్యేక పట్టణంగా ఉంది. కారణం ఒకే ఒక వ్యక్తి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువారి మూలముగా బెత్లెహేముకు గొప్ప ఘనత కలిగింది. ఈరోజు ఈ సందేశం ద్వారా నేను చెప్తున్న మాట, యేసే బెత్లెహేములో పుట్టినందుకే బెత్లెహేముకి అంత గొప్ప కలిగితే, నీ హృదయములో ఉంటే అంతకంటే గొప్ప ఘనత నీకు కలుగుతుంది. ఆమేన్. బెత్లెహేములో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం దొరికితే మన హృదయంలోకి వచ్చాడు ఆయన. ఇంకెంత ఆశీర్వాదమో! మనకు రక్షణ ఇచ్చాడు, తన ప్రేమను చూపించాడు, మన కొరకు రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ గొప్ప దేవుని స్తుతిద్దాం. అల్పమైన దాన్ని, స్వల్పమైన దాన్ని ఘనమైనగా మార్చేయని వాడే నా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వస్తే జీవితాలు మారిపోతాయి. ఆయన నీలోకి వస్తే, నీ కుటుంబంలోకి వస్తే, నీ గ్రామంలోకి వస్తే, నీ పట్టణంలోకి వస్తే దీవించబడతావు. కాబట్టి ఆయన ఆహ్వానిద్దామా? మన హృదయలోకి చోటిద్దామా? మన గృహంలోకి చోటిద్దామా? మన గ్రామంలోకి చోటిద్దామా? మన రాష్ట్రంలోకి చోటిద్దామా? దేశంలోకి చోటిద్దామా? చోటిస్తే దీవించబడతాం. ఆ దీవెనలో నిండుగా మీకును కలుగునుగాక, మనందరికీ కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, ఈ సందేశాలు మీరు చూస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మీరు చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయటం మర్చిపోకండి. మీరు ఇదివరకు నుండే చూస్తూ ఉంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోండి, బలపరచబడండి, అనేకులను బలపరచండి, క్రీస్తు స్వారూప్యంలో మారండి, క్రీస్తు ప్రభు వారి కొరకు జీవించండి. షేర్ చేయడం, లైక్ చేయటం మర్చిపోకండి. మీరు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరొక వీడియోలో మనం పశువుల పాకను గురించిన సందేశాన్ని నేర్చుకుందాం. అప్పటి వరకు దైవకృప మనందరికీ తోడైండి నడిపించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఘనహీనతలో ఘనమును కలుగు చేసే దేవుడు మీరై ఉన్నారు. ఒకప్పుడు ఏ అర్హత లేనటువంటి ఆ యొక్క స్వల్ప పట్టణము, పేరు లేనటువంటి పట్టణము గొప్పగా మార్చబడ్డానికి కారణము నీవే యేసయ్యా. ఇది నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న వారందరి హృదయములో ఓ గొప్ప కార్యము జరుగునుగాక. వారి అంతరంగాల్లో నిన్ను కలిగి ఉండగా వారు ఘనపరచబడుదురుగాక, హెచ్చింపబడుదురుగాక. వారు, వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక, ఆశీర్వదించబడునుగాక. వారి గ్రామాలు దీవించబడునుగాక, వారి పట్టణములు ఆశీర్వదించబడునుగాక. వారి దేశముల్లోని రక్షణ కనపరచు తండ్రి. ఎందుకనగా మా అందరికి రక్షణ కలుగు చేయడానికే బెత్లెహేముకు వచ్చావు. బెత్లెహేము నుండి ప్రారంభమైన రక్షణ ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంది దేవా. ఇంకా ఎందరు బిడ్డలు రక్షణ లేకున్నారో వారందరికీ రక్షణ కలుగునుగాక. వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. వారు నిన్ను విశ్వసించుదురుగాక, నీ కార్యాలను విశ్వసించుదురుగాక, నీ పునరుద్ధాన బలమును గుర్తెరుగుదురుగాక. నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరూ పనిచేదురుగాక. నీ రక్షణలోకి అనేకులు నడిపించబడుదురుగాక. ఈ సందేశము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచమని, స్థిరపరచమని, వర్ధిల్ల చేయమని, ఘనులుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.